అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లి ఒప్పందం. ఈరోజు శ్యామ్ సుందర్ గారి ఆరోగ్యం బాగాలేదు. అతని భార్య కవిత తన కొడుక్కి ఫోన్ చేసి, బాబు దీపక్, నీ తండ్రి పరిస్థితి నీకు తెలుసు కదా, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మంచం మీద ఉన్న నీ తండ్రి నిన్ను గుర్తు చేస్తూ ఉన్నాడు. కొంచెం టైం తీసుకొని నీ తండ్రిని కలవటానికి రా బాబు, కోడలిని కూడా తీసుకురా అన్నది. అమ్మా, నాకు సెలవు దొరకడం లేదు, నేను రావడం కష్టం, కొద్ది రోజుల్లో సెలవు తీసుకొని వస్తాను అని ఫోన్ పెట్టేశాడు దీపక్. కవితాదేవి నిరాశతో భర్త వద్దకు వెళ్ళింది. భార్య మొహం చూసి శ్యామ్ సుందర్ అర్థం చేసుకున్నాడు కొడుకు ఏమి చెప్పాడో అని. చివరిసారిగా కొడుకును చూసుకోలేకపోతున్నాననే దిగులుతో ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. 70 ఏళ్ల శ్యామ్ సుందర్ గారు క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నారు. తన జీవితంలోని చివరి క్షణాలను జీవిస్తున్నారు. శ్యామ్ సుందర్ మరియు కవితాదేవి తమ కొడుకు మరియు కోడలికి దూరంగా వారి పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నారు. వారి కుమారుడు దీపక్ సిటీలో పనిచేస్తున్నాడు. పెళ్ళైన తర్వాత సిటీలోనే స్థిరపడ్డాడు. అతను తన భార్య హేమతో కలిసి ఉంటున్నాడు. శ్యామ్ సుందర్ గ్రామంలో వ్యవసాయం చేసేవాడు. దాని ఆధారంగానే అతను తన కుటుంబాన్ని పోషించుకోగలిగాడు. అతను ఈ పని చేస్తూ తన ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేశాడు. ఎల్లప్పుడూ కష్టపడే తత్వం అతనిది. కుటుంబం కోసం కష్టపడి వ్యవసాయం చేసేవాడు. కానీ వయస్సుతో పాటు అతని శరీరం క్షీణించింది. బాగా బలహీనుడయ్యాడు. దాని కారణంగా అతను తన పొలాల్లో పనిచేయలేక భూమిని కాంట్రాక్ట్ ఇచ్చాడు. కానీ కాలక్రమేణా అతని పరిస్థితి మరింత దిగజారింది మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రోగానికి వైద్యం చేయడంతో అతని పొదుపంతా పోయింది. అతని పొలాలు కూడా అమ్మివేయబడ్డాయి. ఇప్పుడు అతనికి మిగిలింది పూర్వీకుల ఇల్లు మరియు కొంత భూమి. కొడుకు సంవత్సరానికి 2 సార్లు వచ్చేవాడు వ్యవసాయ భూమి ద్వారా వచ్చే డబ్బు తీసుకెళ్లడానికి. కానీ శ్యామ్ సుందర్ ఆరోగ్యం కారణంగా కొంత భూమి అమ్మినప్పటి నుండి అతను తన తల్లిదండ్రుల వద్దకు రావడం మరియు ఫోన్ చేయడం కూడా మానేశాడు. అయినప్పటికీ అతని కోడలు వారిపై సానుభూతి కలిగి ఉంది మరియు అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలను ఆరా తీసేది. తరచూ కవితాదేవి కొడుక్కి ఫోన్ చేసి రమ్మని అడిగేది. కానీ అతనికి ఎప్పుడూ ఒకే సమాధానం, అమ్మా, నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను అనేవాడు. ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా శ్యామ్ సుందర్ అన్నాడు, ఎందుకో గొంతు ఎండిపోతుంది, దాహంగా ఉంది అన్నాడు. కవితాదేవి వెంటనే వంటగదిలోంచి అతని కోసం నిమ్మరసం సిద్ధం చేసి తీసుకువచ్చింది. కానీ ఆవిడ వచ్చేసరికే భర్త చలనం లేకుండా పడి ఉన్నాడు. కవితాదేవికి అర్థమయ్యింది, ప్రపంచంలో ఉన్న ఒక్కతోడు తనని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడని. కొడుకు దీపక్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. కానీ అంత్యక్రియలకు రావడానికి కూడా సమయం లేదు. సాయంత్రం వరకు వేచి ఉన్న బంధువులు మరియు గ్రామస్తులందరూ విసిగిపోయాక శ్యామ్ సుందర్ గారిని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా అతని కుమారుడు దీపక్ అక్కడికి చేరుకున్నాడు. తన తండ్రికి అంత్యక్రియలు జరిపిన దీపక్ 2 రోజుల తర్వాత తల్లి వద్దకు వచ్చి, ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉందని, వచ్చిన పని అయిపోయింది కాబట్టి నేను వెళ్ళాలి అన్నాడు. కవితాదేవి మౌనంగా కూర్చుంది. ఆమె తన కొడుకుని వెళ్ళమని కానీ ఉండమని కానీ అడగలేదు. ఆమె కొడుకు చెప్పేది వింటూ అతని వైపు చూస్తూ ఉంది. కానీ అక్కడ గుమికూడిన గ్రామస్తులు మరియు బంధువులు అతని మాటలు విని చాలా ఆశ్చర్యపోయారు మరియు వాళ్ళు దీపక్ను అక్కడే ఉండాలని పట్టుబడడం ద్వారా తాను ఉండవలసి వచ్చింది. తన తండ్రికి 13వ రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత దీపక్ వెళ్ళడానికి తయారయ్యాడు. అప్పుడు ఆ ఊరి సర్పంచ్ అతన్ని ఆపి, బాబు దీపక్, ఇప్పుడు నీ ముసలి తల్లికి నీవే ఆసరా, నువ్వు తప్ప ఆమెకు మరెవరూ లేరు. ఆమెను ఈ స్థితిలో వదిలేస్తే ఎవరు చూసుకుంటారు? మీ అమ్మని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. కోడలు హేమకి కూడా ఊరి సర్పంచ్ మాటలు నచ్చాయి. కానీ తన భర్త తీరు చూస్తే అతనికి సర్పంచ్ మాటలు నచ్చినట్లు లేదు. దీంతో ఆమె ఏమీ అనలేకపోయింది. సర్పంచ్తో దీపక్ అన్నాడు,
కానీ ఊరి వాతావరణం అమ్మకు బాగుంటుంది. సిటీలో ఇల్లు అంత పెద్దది కాదు, అమ్మని నా దగ్గర ఉంచుకోలేను. అప్పుడు సర్పంచ్ అన్నాడు, బాబు నీకు తెలియట్లేదా మీ అమ్మ జీవితంలో ఏం పోగొట్టుకుందో? మీ నాన్నగారు ఆవిడను ఈ వయసులో కూడా చాలా బాగా చూసుకునేవారు. నీ తల్లి ఒక్కతే ఉండలేదు. సరే, మీ అమ్మని మీ దగ్గర ఉంచుకోవడంలో అభ్యంతరం ఉంటే ఇక్కడి గ్రామ పంచాయతీయే ఆవిడ్ని చూసుకుంటుంది. కానీ ఆ తర్వాత నిన్ను మీ నాన్నగారి ఇంటిని ముట్టుకోనివ్వను. సర్పంచ్ మాటలు విని దీపక్ కంగారు పడి తన తల్లిని తనతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. కవిత గారు చాలా మానసికంగా కుంగిపోయారు. కోడలు ఆవిడని జాగ్రత్తగా చూసుకునేది, కానీ కొడుకు తల్లిని పట్టించుకునేవాడే కాదు. సర్పంచ్ చేత ఒప్పించబడడంతో అతను తన తల్లిని తనతో తీసుకెళ్లడానికి అంగీకరించాడు. దీపక్ మొదటి తరగతి స్వార్థపరుడు మరియు అత్యాశపరుడు. కుటుంబ సంబంధాల్లో కూడా తను స్వార్థం కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇది అతని భార్య హేమకు అస్సలు నచ్చని విషయం. ఎలాగోలా తన తల్లిని తన ఇంట్లోకి తీసుకొచ్చాడు, కానీ తల్లిని ఇంట్లో సహించలేకపోతున్నాడు. ఎల్లప్పుడూ కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని, ఖర్చులు ఎక్కువయ్యాయని రోజు ఆఫీస్ నుంచి అరుస్తూ వచ్చి హేమ మీద పోట్లాడేవాడు. తన భర్త ఎంత స్వార్థపరుడో హేమకు తెలుసు. ఈ మాటలన్నీ తల్లి గురించి అంటున్నాడని కూడా హేమకు తెలుసు. రోజువారీ కార్యక్రమంగా ఇంటికి వచ్చి పోట్లాడేవాడు. ఎప్పుడూ ఎదురు చెప్పని భార్య ఎందుకు అలా అరుస్తున్నారని చెప్పింది. మీరు అన్ని మాటలని అత్తయ్య గారిని ఉద్దేశించే చెప్తున్నారని తెలుసు. ఆమె మీ అమ్మ, ఇప్పుడు మన దగ్గరే ఉంటుంది. ఆమె అవసరాలు మనమే చూసుకోవాలి. అమ్మ గురించి చేసిన ఖర్చులను కూడా చెప్పుకుంటున్నారా? ఆవిడ ఎంత బాధపడుతుందో ఆలోచించారా మీరు అని తిట్టింది. కొడుకు చెప్పిన మాటలు ఆమె ఆరోగ్యంపై మరింత దారుణంగా ప్రభావం చూపుతున్నాయి. భార్య మాటలు అస్సలు పనిచేయలేదు దీపక్ మీద. ఆమె ఖర్చుల విషయంలో హేమతో గొడవపడటం దీపక్ దినచర్యలా పెట్టుకున్నాడు. దాని ఫలితం కవిత ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం. హేమ తన అత్తగారిని పూర్తిగా చూసుకున్నప్పటికీ దీపక్ మాత్రం ఖర్చు గురించే ఆలోచించేవాడు. అత్తగారి ఆరోగ్యం క్షీణించడంతో ఒకరోజు హేమ తన భర్తను అత్తయ్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని కోరింది. దీపక్ తన తల్లిని డాక్టర్కి చూయించి మందులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. మందులు టేబుల్ మీద పడేసి కోపంతో అరవడం మొదలుపెట్టాడు. హేమ, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక చాలు, మా అమ్మను ఇక నా దగ్గర ఉంచుకోలేను. ఆవిడ ఖర్చులు భరించలేను. అందుకే నేను ఆమెను ఎక్కడన్నా వదిలి వస్తాను అన్నాడు. హేమ తన గది నుంచి బయటికి వచ్చి, అత్తగారిని ఎక్కడికి తీసుకెళ్తారు? ఆవిడ్ని ఎక్కడ వదులుతారు? చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు మీరు అన్నది. హేమ, ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. అమ్మ మందులు చాలా ఖరీదైనవి. నా మొత్తం నెల ఖర్చులు ఈవిడకే సరిపోతున్నాయి. నేను ఇలా ఖర్చు పెడితే నేను నడి రోడ్డు మీద ఉండాల్సిందే. దానికంటే అమ్మని ఎక్కడన్నా వదిలేసి రావడం మంచిది. దీనిపై హేమ, ఏం చెప్తున్నారు? ఆమె మీ తల్లి. ఆమెను రోడ్డు మీద వదిలేయాలని ఎలా ఆలోచిస్తారు? నేను ఇది జరగనివ్వను. ఎప్పుడూ తన ముందు గట్టిగా మాట్లాడని తన భార్య గొంతు విని షాక్ అయ్యాడు దీపక్. కానీ వెంటనే హేమ భర్తను ప్రేమతో మారుద్దామని ప్రయత్నం చేసింది. చూడండి, ఈ రోజుల్లో ఖర్చులు చాలా పెరిగాయి, నాకు తెలుసు. కానీ దాని అర్థం మనం మన బాధ్యతల నుండి తప్పుకోవాలని కాదు. ఆమె మీ తల్లి మరియు ఆమె బాధ్యత మన మీదనే ఉంది. ఆవిడకు మరెవరూ లేరు అని ఒప్పించడానికి చూసింది. కానీ ఆమె భర్త దీపక్పై ఈ మాటలు అస్సలు ప్రభావం చూపలేదు. అతను తన తల్లిని తన నుండి దూరం చేయాలనుకున్నాడు, కానీ పరిష్కారం ఏదీ తోచట్లేదు. పరిమితుల దృష్ట్యా దీన్ని చేయడం అంత తేలికైన పని కాదు. అతను సరైన సమయం కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు మరియు చికిత్స కోసం తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో ఆందోళనగా కూర్చున్న ఒక వ్యక్తిని దీపక్ అడిగాడు, ఏమైంది అని. అతని తల్లి కిడ్నీలు 2 పాడయ్యాయి. కిడ్నీ మార్పిడి చేయటానికి నేను ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ కిడ్నీ లభించలేదు మరియు ఆవిడకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది అన్నాడు ఆ వ్యక్తి.
డబ్బు అనే వ్యామోహంలో ఉన్న దీపక్ తల్లిని ఎలాగో వదిలించుకోవాలనుకున్నాడు. డబ్బుకు డబ్బు వస్తుంది, అమ్మ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని ఆలోచించాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 కిడ్నీ ఇప్పిస్తానని ఒప్పుకున్నాడు. అతను తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నట్లు డాక్టర్తో మాట్లాడాడు. అయితే ఈ వయసులో తల్లి కిడ్నీని తీయడం వల్ల ఆమె ఆరోగ్యానికి చాలా హానికరం అని డాక్టర్ చెప్పాడు. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అందుకే డాక్టర్ దీపక్ మాట వినలేదు. దీపక్ కిడ్నీకి బదులుగా వచ్చే డబ్బులో కొంత భాగాన్ని డాక్టర్కి ఇస్తానని ప్రతిపాదించాడు. డాక్టర్ కూడా అత్యాశతో ఒప్పుకున్నాడు. మరోవైపు కవిత అప్పటికే అనారోగ్యంగా ఉంది. కాబట్టి దీపక్ తన తల్లిని వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో విడిచిపెట్టాడు. తద్వారా ఆమెకు కిడ్నీ మార్పిడికి ముందు అన్ని చెకప్లు చేయించవచ్చు. ఒకరి కిడ్నీని తీసి వేరొకరికి బదిలీ చేయాలంటే దానికోసం చాలా చెకప్లు చేయాలి. మరియు అన్ని రిపోర్ట్లు చూసినప్పుడు మాత్రమే అది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి అమ్మను ఇక్కడే వదిలేసి మీరు రేపు రండి అన్నాడు డాక్టర్. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కొన్ని పరీక్షలు చేయించుకో. అయ్యో, నాకు ఒక్కదాన్నే భయంగా ఉంది, నువ్వు ఉండు దీపక్. అమ్మా, పర్వాలేదు, డాక్టరు తెలిసినవాడే, ఏమీ అవ్వదు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తను అత్తయ్య గారు ఎక్కడా అని అడగడం మొదలుపెట్టింది హేమ. తన భర్త దీపక్ తన వైపు కూడా చూడకుండా మౌనంగా ఉండడం తనకు చాలా అనుమానాలను వచ్చాయి. కానీ హేమ చాలాసార్లు అడిగినప్పుడు, అమ్మా నేను బండి దిగి వెళ్తున్నాము, నాకంటే అమ్మ కొద్దిగా వెనక ఉంది. ఇద్దరి మధ్యలో ఒక పెద్ద లారీ వచ్చింది. అమ్మ ఆ వైపు రోడ్డు మీద నిలబడి ఉంది. మధ్యలో ఉన్న లారీ వెళ్ళిపోయాక అమ్మ కనపడలేదు, తప్పిపోయింది. నేను చాలా వెతికాను, అయినా కనపడలేదు అన్నాడు దీపక్. ఇది విని హేమకు చాలా వింతగా అనిపించింది. అద్భుతంగా ఉంది మీ కథ. మీ సమక్షంలో ఉన్న అమ్మ తప్పిపోయింది. అలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇంటికెందుకు వచ్చారు? 24 గంటలు గడవనిదే ఏ పోలీసు కేసు రిజిస్టర్ చెయ్యడు హేమ అన్నాడు దీపక్. గొడవ పడే సమయం వృధా చెయ్యటం కంటే అత్తయ్యను వెతకటం మంచిది అని స్వయంగా అత్తగారి కోసం వెతకడానికి బయలుదేరింది. వెతుకుతూనే రాత్రి అయ్యింది. కానీ కవిత గారు కనపడలేదు. ఇప్పుడు హేమ 24 గంటలు గడవడం కోసం ఎదురు చూసింది. మరుసటి రోజు ఉదయం దీపక్ పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి బయలుదేరడం చూసిన హేమ ఆశ్చర్యపోయింది. దీపక్ హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడగానే, మీ అమ్మ రిపోర్ట్స్ వచ్చాయి, ఆవిడ కిడ్నీ సరిపోతుంది అనగానే లాటరీ తగిలినట్లుగా దీపక్ ముఖం వెలిగిపోయింది. మరోవైపు హేమ ఇంత పొద్దున్నే పరుగున వెళ్ళిన భర్త వ్యవహారం ఏదో తప్పు చేస్తున్నాడని, దీని వెనుక ఖచ్చితంగా ఏదో రహస్యం ఉందని తెలుసు. భర్త వెళ్ళిపోయిన వెంటనే తన అత్తగారి ఫోటో తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. ఆమె నిన్న తన అత్తగారిని తన భర్త తీసుకెళ్లిన ఆసుపత్రికి పోలీసులతో బయలుదేరింది. మరోవైపు దీపక్ మనసులో డబ్బు దురాశతో కన్ను మూసుకున్నాడు. ఒక్కసారిగా నాకు చాలా డబ్బు వస్తుంది, కోటీశ్వరుడునవుతాను అనే ఆలోచన మాత్రమే ఉంది. నేను ఇక్కడ నుండి వెళ్ళి హేమకు ఏదో ఒక అబద్ధం చెబుతాను, జీవితమంతా సంతోషంగా ఉంటాను అని ఆలోచనల్లో మునిగిపోయాడు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కవితాదేవి నిన్నటి నుండి మత్తులో ఉన్నారు. ఇప్పుడు ఆమెను ఆపరేషన్కు తీసుకువెళ్తున్నారు. కొంతమంది పోలీసులతో హేమ ఆసుపత్రికి చేరుకొని మందులు అందుబాటులో ఉన్న చోటికి వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ లేరు. అయితే హేమ అక్కడ కూర్చున్న నర్సును డాక్టర్ గురించి ఆరా తీయగా డాక్టర్ సెలవులో ఉన్నాడని నర్సు చెప్పింది. అప్పుడు హేమ తన అత్తగారి ఫోటో చూపించి నర్సును అడిగింది. నర్స్: అవును, ఈ మహిళ నిన్న మందులు తీసుకోవడానికి ఇక్కడకు వచ్చింది. ఓ వ్యక్తి ఈవిడితో పాటు కాసేపు ఉన్నాడు. కాసేపు తర్వాత ఆ వ్యక్తి మరియు స్త్రీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, ఎందుకంటే ఇది నా డ్యూటీ అయిపోయింది. వేరే నర్సు డ్యూటీలో ఉంది, ఆవిడకేమన్నా తెలిసేమో అడగండి అన్నది. హేమ డాక్టర్ గురించి అడిగి అతన్ని కలవడానికి వెళ్ళింది. ఆమె అక్కడికి వెళ్ళి చూసింది, డాక్టర్ అక్కడ లేడు.
ఆ తర్వాత కిడ్నీ మార్పిడి కోసం డాక్టర్ తన టీంతో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడని తెలిసింది. అప్పటికే సీమకు ఏదో అనుమానం వచ్చింది. ఏం ఆలోచించకుండా ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తింది. అక్కడికి చేరుకోగానే ఓ వ్యక్తి బయట కుర్చీలో కూర్చొని ఉండడం చూసింది. అతను చాలా బాధపడుతూ బయట కౌంటర్ దగ్గర నిలబడ్డాడు. తన అత్తగారి ఫోటోను ఆ కౌంటర్లో ఉన్న నర్సుకు చూయించింది హేమ. అక్కడ ఉన్న నర్సు మరియు ఆ వ్యక్తి షాక్ అయ్యి అయోమయంగా ఆపరేషన్ థియేటర్ వైపు చూశారు. హేమ అనుమానం ఇప్పుడు మరింత బలపడింది. ఆమె ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తింది. తలుపు కొట్టడంతో హేమతో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు తలుపు తెరిచి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ చూసేసరికి పూర్తి సన్నాహాలు జరిగాయి. కాస్త లేటుగా వెళ్ళి ఉంటే అత్తగారి కిడ్నీ తీసేయడం జరిగేది. కోడలు అత్తగారిని చూసి కన్నీటి పర్యంతం అయ్యింది. అప్పుడు దీపక్ బయట నుండి బ్యాగ్తో వస్తున్నాడు. అతని భుజం మీద బ్యాగ్ సంచి ఉంది. అతనితో పాటు డబ్బు ఇచ్చిన ధనికుడు కూడా ఉన్నాడు. హేమను పోలీసులను చూడగానే దీపక్ భయపడిపోయాడు. అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టాడు. కానీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. మరోవైపు హేమ తన అత్తగారితో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి ఆమెను బాగా చూసుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. కానీ ఆవిడ పట్ల కొడుకు ఏం చేశాడో ఆవిడకు ఇంకా తెలియదు. ఒకరోజు కొడుకు దీపక్ ఎక్కడా అని కవితాదేవి తన కొడుకు గురించి అడిగేసరికి హేమ అన్ని విషయాలను తన దగ్గర దాచిపెట్టలేకపోయింది. ఆమె హాస్పిటల్లో జరిగిన సంఘటన మొత్తం చెప్పింది. ఈ విషయాలన్నీ తెలిసి కవిత ఆశ్చర్యపోయి తన పెంపకంలో లోటు ఏమిటని ఆలోచించడం మొదలుపెట్టింది. విచారణ అనంతరం దీపక్కి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు డాక్టర్ను విధుల నుండి బహిష్కరించారు. సమయం గడిచే కొద్దీ ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా కవిత ఆరోగ్యం కూడా మెరుగుపడడం ప్రారంభించింది. ఆమె క్రమంగా కోలుకోవడం ప్రారంభించింది. మరోవైపు హేమ ఇంట్లోనే ఉంటూనే అత్తయ్యను చూసుకుంటూ ఆన్లైన్ జాబు ప్రారంభించింది. 3 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన దీపక్ మునుపటిలా లేడు. అతనిలో చాలా మార్పు వచ్చింది. అతని మొహంలో తప్పు చేశాననే భావన కనపడింది. తన తల్లి పట్ల, భార్య పట్ల గౌరవం పెరిగింది. అలాగే దీపక్ డబ్బుపై దురాశ కూడా పోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఛానల్. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.